నన్ను జ్ఞాపకము చేసుకోనండి అని చెప్పాడు కదండి. నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆయన గొల్గొతా కొండ పైన కపాలము అనబడే స్థలములో ఆయనను సిలువ వేయబడినటువంటిదిగా ఆయనని జ్ఞాపకం చేసుకోమని. రెండవదిగా, మనము ఆలోచించే చెడు ఆలోచనలు, చెడు తలపులకు బదులుగా ఆయన పైన ముళ్ళ కిరీటము పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచించకూడని ఆలోచనలు, మనము తలంచకూడని తలంపులు మనలో ఏలుబడి చేస్తూ మనము దేవునికి దూరమై, దేవునికి అయిష్టంగా, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దూరముగా అయ్యి ఈ లోకానుసారమైనటువంటి, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉన్నటువంటి జీవితాలు కలిగినటువంటి వారమై మనం ఉంటూ ఉన్నాం. ఇక మూడవది మనం చూసినప్పుడు, మన చూపులో, మన వినికిడిలో, మన మాటలో, మన క్రియలలో కూడా దేవునికి అయిష్టమైన క్రియలు, కార్యాలు ఎన్నో మనము ఇలా చేస్తూ వస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే రోజుకి మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామో మనకే తెలియదు. లోకంలో ఉన్న ప్రతి మనుషుడు అబద్ధాలు, ఒకరిని మోసం చేయటం, ఒకరిని లోకానుసారంగా చెడగొట్టడం. ఆయన ఏం జ్ఞాపకం చేసుకోమని అంటే, నడినెత్తి నుంచి మొదలుకొని అరికాలు వరకు ఆయన గాయం లేకుండా ఉండేదాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏ ఒక్క పార్ట్లో, ఏ ఒక్క స్థలంలో కూడా గాయం లేనివాడిగా ఆయన లేడు. శరీరం అంతా గాయాల పాలైనట్టుగా చూస్తూ ఉన్నాం. నువ్వు పట్టుకోకూడనివి, ముట్టుకోకూడనివి, చెయ్యకూడనివి ఇలా చేతులతో ఎన్ని చేశావో దానికి ఆయనకు బదులుగా, నీకు బదులుగా ఆయన మేకులు కొట్టబడ్డాడు. నీ కాళ్ళు, నువ్వు వెళ్ళకూడని స్థలాలు ఎన్ని వెళ్ళావో, వెళ్ళకూడని స్థలాలకు ఎన్ని నువ్వు వెళ్ళావో, ఆ కాళ్ళకు ఆయన నీకు బదులుగా ఆయన మేకులు కొట్టబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. నీ హృదయంలో ఆలోచనలు, వాక్యం అంటుంది, మానవుని నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. అలాంటి ఆలోచనలు ఇంకా వింతైన, వికృతమైన, భయంకరమైన, పాపముతో కూడుకున్న ఆలోచనలు హృదయంలో, మనసులో ఎన్నో నీకు పుట్టాయి. ఎన్నో నీ లోపల పనిచేస్తూ వచ్చాయి.